ప్రైజ్ ద లార్డ్. అనేక సార్లు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు కానీ, నూతనమైన కార్యాలు ప్రారంభించేటప్పుడు కానీ ప్రభుని అడుగుతూ ఉంటాం, ప్రభా నాకు ఏదైనా సూచన చూపించు అని చెప్పి. అనేక సార్లు ప్రభు సూచనల కొరకు కనిపెడుతూ ఉంటాం. అయితే ప్రభు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 12:21 చూసినట్లయితే, నేను నీకు సూచనగా ఉన్నానని. ఆమె నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, లోకంలో ఉన్నవేవో కాదు, లోక సంబంధమైనవి ఏదో కాదు, లేకపోతే మనుషుల ద్వారా కాదు, కానీ ప్రభువే మనకు సూచనగా ఉన్నాడు. ఎప్పుడు కూడా మన దృష్టి ప్రభువు యందు ఉండాలి, ప్రభువందు విశ్వాసం ఉంచాలి. ప్రభువు వైపు మనం చూడగలిగిన వారిగా, ఆయన స్వరము మనం వినగలిగిన వారిగా ఉండగలిగినట్లయితే నిశ్చయంగా ప్రభు ఉద్దేశం ఏంటో, ప్రభు ఆలోచన ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఎవరైతే దేవుని హృదయాన్ని ఎరగరో, దేవుని సన్నిధిలో నిలబడరో, వారు ప్రభు ఆలోచనలు తెలుసుకోలేరు. అందుకే ప్రభువా సూచన చూపించు, నాకు సూచన చూపించి, దీని చిత్తమైన సూచన చూపించు అని అడుగుతూ ఉంటారు. నిశ్చయంగా ప్రభు సన్నిధిలో ఉన్నవారు ఆయన చిత్తం ఏంటో, ఆయన యొక్క ఆలోచన ఏంటో గ్రహించగలుగుతారు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన తన మర్మమును గురించి బయలుపరుస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి, దేవుడి చిత్తం తెలుసుకోవాలి అంటే దేవుడే సూచనగా ఉన్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉండండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు యందు భయభక్తులు కలిగి జీవించండి. తప్పక దేవుడు తన కార్యాలు మీకు బయలుపరుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.